ఇక్కడ న్యాయం చేయాలి పేద రైతులకు, న్యాయం చేయాలి పేద రైతులకు. డాక్టర్ల పర్మిషన్లు వెంటనే, డాక్టర్ల పర్మిషన్లు వెంటనే. అయితే చేస్తున్నా అని చెప్పి చెప్తాడా? ఎలిగేషన్ చేస్తున్నాడు వస్తాడా? వాళ్ళు రాలేదు మేడం, వాళ్ళ కడుపు మండిలు వచ్చిండు. తప్ప తప్పైతే కాదు. నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంది మేడం. మీరు ఎప్పుడు మరి అట్లనే చెప్పండి. మోత్కూరు ఎంఆర్ఓ హక్కు లేదని చెప్తాం. అట్లనే మీడియా వాళ్ళందరూ చెప్తారు. మరి అట్లనే చేద్దాం. మీరు నిరసన చేసే హక్కు మోత్కూరి మున్సిపాలిటీలో కొండాడ బిమ్మారి గ్రామం. గత 5 సంవత్సరాలుగా మేము ఇసుక మీద మా జీవనోపాధిని మేము కలిగించుకుంటూ మేము మోటార్లు మరియు మిగతా ఇతర అన్ని వనరులు కాపాడుకుంటూ ఇసుక మీద మేము బతుకుతున్నాం. ఈ రోజున ఈ ట్రాక్టర్ల పర్మిషన్ ఆల్రెడీ స్టే ఉన్న ఇసుక మీద ఏటి మీద ట్రాక్టర్ల పర్మిషన్ తీసుకొచ్చి ఇందిరమ్మ ఇళ్ళని పేరు చెప్పి ఇటు అటు కొట్టుకుంటా మామూలుగా మా పొట్ట మీద కొట్టేటట్టు చేస్తున్నారు. అటు చూస్తేనేమో కాలం లేదు, ఇటు చూస్తేనేమో ఇది కూడా పోయింది. మేము ఏ విధంగా బతకాలి? నా పేరు జంగ శ్రీను, మోత్కూరు మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో కొండగడప గ్రామంలో ఉన్నటువంటి రైతులు వారు గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇసుక కొట్టి జీవనోపాధి పొందుతున్నటువంటి రైతులు ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. దానికి కారణం ఏంటిదంటే ఇందిరమ్మ ఇళ్ల పేరుతోటి వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి ట్రాక్టర్ల ఓనర్లకు ఈరోజు పర్మిషన్ తెచ్చుకొని బిక్కేరు మీద స్టే ఉన్నటువంటి దాన్ని కూడా ధిక్కరించి ఈరోజు వారు పర్మిషన్ తెచ్చుకొని ఇసుక కొట్టి వీళ్ళ నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మా మాజీ శాసనసభ్యులు గాదర్ కిషోర్ కుమార్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు సీసీ రోడ్లకు కూడా ఇసుక పర్మిషన్ ట్రాక్టర్లకు ఇవ్వకుండా ఇదే ఎడ్ల బండ్లతో కొట్టి వీళ్ళకు జీవనోపాధి కల్పించినాం. ఇది మీరు గుర్తించాలి. ఇప్పుడు కూడా అదే ట్రాక్టర్లు ఏదైతే రేటు కొడుతున్నారో అదే రేటుకు వీళ్ళు కొడతానికి సిద్ధంగా ఉన్నారు. ఒక ట్రాక్టర్కి ఎంతైతే పైసలు అవుతున్నాయో ఎడ్ల బండ్లతో కూడా అదే రేటు తోటి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళను ఇంతమంది